ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు 2026 సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా ఈ మేషరాశి వారిలో ఉండే నక్షత్రాలే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక, భరణి 1, 2, 3, 4 పాదాల వారు మరియు కృత్తిక 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు చూ, చే, చో, లా, లీ, లు, లే, లో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఫలితాలను పరిశీలించే ముందు వీరి ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఇవి ఉగాది నుంచి చూసుకోవాలి. కానీ ఆదాయం 11, వ్యయం 5 అవుతుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంటుంది ఈ సంవత్సరం. ఇకపోతే గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచార స్థితిని పరిశీలిస్తే గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచారము, తర్వాత 2 జూన్ నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అలాగే 2 జూన్ నుంచి 30 అక్టోబర్ 26 వరకు కర్కాటక రాశిలో, మరియు 25 జనవరి 2027 నుంచి ఈ సంవత్సరం 2027 నుంచి ఉగాది చివరి వరకు కూడా 4వ స్థానంలోనే అశుభుడై ఉంటాడు. ఇకపోతే 31 అక్టోబర్ 2026 నుంచి 24 జనవరి 2027 వరకు ఈ గురువు సింహరాశిలో అతిచారంలో సంచారం చేస్తాడు కాబట్టి గురుబలం ఉంటుంది ఈ సమయంలో. ఇకపోతే శని ఈ సంవత్సరం అంతా వ్యయస్థానంలో మీనరాశిలో సంచారము, రాహు కేతువులు 5 డిసెంబర్ వరకు సింహరాశిలోను, కేతువు రాహు కుంభరాశిలోను, తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి 5 డిసెంబర్కు మారుతాడు. అలాగే కేతు వెనక్కి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ రకంగా ఫలితాలు ఉంటాయన్నమాట. ఇకపోతే ఈ గురువు 3వ స్థానంలో సాధారణ శుభుడు కావడం వల్ల బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేరు, ఇబ్బంది పడతారు. ఇకపోతే 2 జూన్ నుంచి 30 అక్టోబర్ వరకు మరియు తిరిగి 25 జనవరి 2027 నుండి ఉగాది పరాభవ సంవత్సరం చివరి వరకు కూడా 4వ స్థానంలో అశుభుడైనందువలన అనుకూలత స్థానచలనం కలిగే అవకాశాలు ఉంటాయి. స్థానచలనం ఉంటుంది, అది అనుకూలంగా ఉంటుంది. గృహంలో మార్పును కోరుకుంటారు. అంటే కొత్త ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉంటాయి. అలాగా మార్పు జరగడం ఉంటాయి. అలాగే ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 27 వరకు 5వ స్థానంలో సింహరాశిలో శుభుడు కావడం వల్ల వృత్తి, ఉద్యోగ రంగాల్లో వ్యాపారస్తులకు అందరికీ కూడా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యము, గౌరవమర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషంగా కలిగించే కార్యక్రమాలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వీరు ఇంట్లో గృహంలో చేయాలనుకున్న శుభకార్యాలు చేయాలంటే అవి కూడా పూర్తి చేయగలుగుతారు. శని ఈ సంవత్సరం అంతం కూడా 12వ స్థానంలో అశుభుడైనందువల్ల అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా పాదాలకు సంబంధించినది, నిద్రలేమి, మానసిక సమస్యలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ఆరాధన చేయడం వల్ల రుద్ర గాయత్రి జపం చేసుకోవడం, ప్రతిరోజు చేసుకోవడం వల్ల శని యొక్క దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. లేదా నవగ్రహ స్తోత్రాల్లో శనికి సంబంధించిన నీలాంజన సమావాసం అనే స్తోత్రాన్ని జపం చేసుకున్నా కూడా రోజు 27 సార్లు మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీకంటే కింది స్థాయి వాళ్ళని గౌరవించండి. వాళ్ళకి అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వండి. దానివల్ల కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రయాణాల్లో వ్యయప్రయాసాలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. అనవసరంగా మీ కీర్తి ప్రతిష్టలకు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. రాహు కేతువులు మారుతారు కాబట్టి 5 డిసెంబర్ వరకు ఇప్పుడున్న సింహము, కుంభరాశిలో సంచారం ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక, కుంభరాశిలోకి కేతురాహువుల సంచారం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ
జరిగిన తర్వాత 11వ స్థానం శుభుడైనందువలన ఈ సంవత్సరం అంతా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేషరాశి వారికి శుభస్థానంలో సంచారం ఉండడం వల్ల నూతన వస్తు వాహన ప్రాప్తి, ఆభరణాల లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన చాలా కాలం పెండింగ్లో ఉన్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. విందులు వినోదాల్లో వృత్తిరీత్యా అభివృద్ధిని కనిపిస్తుంది. ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడం ఇలాంటివి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని కళాకారులు లాంటి రంగాల్లో ఉండేవారికి ఏవైనా వారి యొక్క ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని జటిలమైన సమస్యల పరిష్కారం లభిస్తుంది. కేతు ఉగాది నుండి 5వ స్థానమైన సారణ శుభుడైనందువలన పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. ఇకపోతే 6 డిసెంబర్ నుంచి ఈ ఉగాది చివరి వరకు కానీ 2027లోగా ఎండింగ్ వరకు కానీ కేతు అశుభ ఫలితాలు అశుభుడైనందువల్ల మీకు నిర్లక్ష్యత ఏర్పడుతుంది. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నిలబడతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకోవాలనే ఆలోచన వస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఓం గం ఐం గణపతి అయిన మన మంత్రాన్ని జపం చేసుకోండి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయిన గురువు 3-4 సార్లు సంచరించుట, శని భగవానుడు రాజ్యలాభాధిపతి 12వ ఇంట ఉండుట, మొత్తం మీద యోచించగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో జీవించే వారికైనా ధనాదాయం అనేక రకాలుగా లభించి చాలా బాగా ఉంటుందని చెప్పాలి. కొంతవరకు చాలా తక్కువ ఖర్చులు కూడా ఆదాయానికి తగ్గట్టుగానే ఉంటాయి. తగ్గకుండా అంటే మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఖర్చులు కూడా అలాగే ఉండి మీకు ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మానసిక సమస్యలు, గృహంలో దొంగల భయము. ఈ సంవత్సరం ఆగస్టు చివరి వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. దంపతుల మధ్య కలహాలు, బంధుమిత్రుల వైషమ్యాలు, అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మీ పేరు ప్రఖ్యాతులకు చెడిపోవడము, అపనిందలు పాలు కావడము వల్ల మీ గౌరవం కోల్పోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. సుఖం తక్కువగా ఉంటుంది. శ్రమపడిన ఫలితం ఆశించిన మీరు ఎంత ప్రయత్నించినా పనులు పూర్తి కావు. కుటుంబంకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశము, వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ బదిలీ జరగడం వల్ల కానీ ఇలాంటి సంతానం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలే ఉన్నాయి. కేతు మారిన తర్వాత కష్టంలో నుండి తొలగింపు జరుగుతుంది. శక్తికి మించిన పనులు చేసినను ఏమీ కలిసి రాకపోవడం నిరాశ నిస్పృహ కలిగిస్తుంది. శరీర ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రీ మెడికల్ చెకప్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది. వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వాహనాలు నడపడం జాగ్రత్తగా ఉండడం మంచిది. అగ్ని ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వహించాలి. శనికి తైలాభిషేకం చేసుకోండి. రుద్ర పారాయణం చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. ప్రమోషన్లు రాకపోవడము నిరాశగానే మిగిలిపోతుంది. దూర ప్రాంతాల బదిలీలు అవడం వల్ల కుటుంబానికి దూరం అవుతారు. అధికారుల వల్ల ఇబ్బందులు, అవమానాలు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కేసుల్లో ఇరుక్కునుట ఉంటుంది. శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. ఎవరికైనా కూడా ఉద్యోగస్తులందరికీ అవమానాలు తప్పవు. ఇకపోతే నిరుద్యోగులకు అక్టోబర్ తర్వాత అవకాశాలు లభించే జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. గురువు అధిచారంలో సింహరాశిలోకి వచ్చినప్పుడు మీకు కొంత మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్లు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశాలు ఉంటుంది. పర్మనెంట్ కానీ ఉద్యోగులు ద్వితీయార్థంలో స్థిరత్వంలో ఆ అక్టోబర్ గురువు సింహరాశిలో ఉండే సమయంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కొద్దిగా ఇబ్బందికరమైన కాలం అని చెప్పవచ్చు. పదవులు రాకపోవడము, ఎలక్షన్లో గెలవకపోవడము, అనవసరమైన ధన వ్యయం కావడము, అధిష్టానం చేత వీరికి మంచి పేరు ప్రతిష్టల విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ గురురాహుల బలం చేత కొంతకాలం మంచిగానే కొంతకాలం చెడ్డగానే నడుస్తూ ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా అన్ని రంగాల కళాకారులకు సినిమా చిత్ర పరిశ్రమ వారికి కానీ ఆ చిత్ర పరిశ్రమలో ఉండే రకరకాల
విభాగాల్లో పనిచేసే అందరికీ కూడా సుమారుగా మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వారి యొక్క వృత్తుల్లో వాళ్ళు నిలదొక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇబ్బందులు నమ్మకమైన వాళ్ళే మోసించే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా అంత గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది ఎవరినైనా సరే. అన్ని వ్యాపారస్తుల గురించి పరిశీలిస్తే అన్ని రకాల వ్యాపారస్తుల వారికి బాగానే ఉంటుంది, కానీ పెద్దగా లాభాలంటూ ఏమీ ఉండవు. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు స్వల్పంగా యోగం అలాగే ఉంటుంది. కాంట్రాక్ట్లు పనులు చేసే వారికి గవర్నమెంట్ ద్వారా బిల్స్ రాక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణ రంగంలో ఉండే వారికి కొంతవరకు పర్వాలేదు అనిపించేట్టుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భారీగా నష్టాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ కట్టిన ఫ్లాట్స్ అమ్ముడుపోకపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి. షేర్ మార్కెట్లో స్వల్ప వరకు నిల్వ చేయ వారికి విశేష లాభాలు ఉంటాయి. ఇక విద్యార్థులకు గురుబలం ఉన్న కాలంలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ వారికి కావాల్సిన సీట్ సంపాదించుకునే అవకాశం ఉంది. క్రీడాకారులకు అంత యోగం లేదు. అంతర్జాతీయ జట్లలో స్థానం లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయదారులకు ఎంత పండించినా కూడా లాభం రాకుండా, అప్పులు తెచ్చుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. అప్పుల బాధలు మాత్రం పూర్తిగా పోకుండా ఉంటాయి. ఇంకా అప్పుల బాధలతో ఇబ్బంది పడే పరిస్థితే ఉంటుంది ఈ సంవత్సరం కూడా. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అంతగా ఉండదు. మాట సహాయం కూడా లభించదు. ప్రతి చిన్న విషయానికి ఆవేశం, ఆవేదన, ఆరోగ్య భంగాలు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్స్ మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము. ఇక స్త్రీ సంతాన ప్రాప్తి ఉంటుంది. వివాహం కాని వారు వివాహం జరిగే అవకాశాలు కూడా ఈ సంవత్సరం గురుబలం ఉండే సమయంలో వివాహ కళ్యాణ ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి మంచి కంటే చెడు అధికంగా కనిపిస్తుంది. శని ప్రభావం వలన అనేక ఈదుబాతులు ఎదుర్కోవాలి. ఎంత తెలివిగా ప్రవర్తించినా, అనుకోగా ప్రవర్తించినా కూడా మంచి ఫలితాలు పొందలేరు. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాలి. మీ ధైర్య సాహసంలే మీకు కొండంత అండ. దైవబలం కూడా లభిస్తుంది. ఇక ఈ రాశివారు చేయాల్సిన శాంతులు ఏంటంటే, నరదృష్టి అధికంగా ఉండాలి. లక్ష్మీనరసింహ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడము. అధిపతి కుజుడు కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి కానీ కొంచెం ఆరాధించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. రుద్రాభిషేకం ప్రతి నెలకు ఒకసారి చేసుకున్న వల్ల ప్రతిరోజు రుద్ర గాయత్రి జపం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే మంచిది. గురుబలం కూడా ఎక్కువ కాలం లేదు కాబట్టి, కొద్ది కాలమే ఉంది కాబట్టి 3 నెలలు మాత్రమే ఉంటుంది. మిగతా సమయం అంతా గురుబలం లేదు కాబట్టి గురు భగవాన్ అనుగ్రహం లభించాలంటే ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. రావి చెట్టు ప్రవేశాలు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా పౌర్ణమి రోజు 9 నుంచి 10 గంటల మధ్యలో రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరికైతే ధన విషయంలో ఇబ్బందులు ఉంటాయో వారు ఈ 9:15 నుంచి 10:15 మధ్యలో రావి చెట్టు వద్దకు వెళ్ళి నెయ్యితో దీపారాధన చేసి ఏదైనా ఓ చెంబడి నీళ్లు, రాగి చెంబులో నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ఒక తీపి పదార్థాన్ని ఏదైనా ప్రసాదంగా సమర్పించి ఆ తీపి పదార్థాన్ని ఆ గుడిలోని వచ్చిన భక్తులకు పంచిపెట్టండి. అలా ప్రతి పౌర్ణమికి చేయడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. ఈ రకంగా చేసుకోవడము. దేవాలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా శని భగవాన్ యొక్క అనుగ్రహం లేదు కాబట్టి, ఏలినాటి శని ఉంది కాబట్టి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళడం, చెప్పులు లేకుండా ఇంట్లోకి తిరగడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభమస్తు.